ఈనాటి ముఖ్య అతిథి శ్రీ రమణాచారి గారి గురించి తెలుపవలసిందిగా శ్రీ దక్షిణామూర్తి గారిని కోరుకుంటున్నాం. హిమవంతుడు విష్ణురామ్ ఎస్ఎస్, మేనాదేవి కామాక్షి త్రిపురశ్రీ, విష్ణుమూర్తి రమ్య రమణ, చిన్ని గంగలు సాయి ఆద్య దేవరకొండ, వకుళ రవాణ, నంది కూడా వకుళే, చిన్మయి మల్లంపల్లి, చిన్నవామనుడు శ్రీకృతి గంటి, పెద్దవామనుడు రాజేష్ దేవరకొండ, గంగపాయలు శ్రీకరి మల్లంపల్లి, కాత్యాయని ప్రదీప్, మాధురి, అఖిల నిడమర్తి, హర్షిత, శ్రీనిఖిత, శృతి సామారెడ్డి, సహస్ర సామారెడ్డి, అశ్విత తాకెళ్లపల్లి, నిఖిల నిడమర్తి, కోనేటి శ్రీ సాయి లక్ష్మి జయని, కనిక్ష నాగం, కీర్తి మేఘన పాలక, పర్మితారెడ్డి కోనుగంటి, సాలేటి తనిష్క ప్రియ, కొనగాని ఆద్య, దివ్య కృష్ణకుమార్ రావు, నీలిమ సత్యశ్రీ రమ్య కథ, శుక్రాచార్యుడిగా రాళ్లపల్లి తపస్వి, నెమలిగా ప్రమథగణాలుగా పూర్ణిమ, ప్రమథగణాలు వేద గాయత్రి సల్లా, అలీఫ్ లైలా, సంకుల భార్గవి, హరి సౌమ్య, రాజులుగా కోమిశెట్టి పరిమళ, కిన్నెర అలీషావా, ఇది దాదాపు 40 పైసలకు డాన్సర్స్, ఆర్టిస్ట్. ఈనాటి కార్యక్రమంలో మనం చూసిన విజువల్ ఎఫెక్ట్స్, విఎఫ్ఎక్స్ కంప్లీట్గా అది చేసిన వారు నిఖిల్ శరణ్ దేవరకొండ. కెన్ ఐ రిక్వెస్ట్ నిఖిల్ శరణ్ టు కమ్ ఆన్ టు ద డయస్. ఈ బాబు ఎవరో కాదు, మా అబ్బాయి సత్యప్రియ గారి సుపుత్రుడు, మా సుపుత్రుడు. అండ్ ద ఎంటైర్ లైటింగ్ ఎఫెక్ట్స్ దట్ వీ ఎంజాయ్డ్ టుడే, Ramesh Devarkonda. Can I request Ramesh Devarkonda to kindly come onto the stage? The makeup is Mr. Murali. Lighting and sound effects, Mr. Michael, Mr. Madhu and Mr. Arjun. I'll be failing in my duty if I don't mention one person's name. వారు గత కొన్ని రోజులుగా మాకు ఏది కావాలన్నాను దానికి సహకరించి మా తోడుగా ఉండి ఈ ప్రోగ్రాంకి ఎన్నో విధాల సహకరించిన సురభి జయచంద్ర గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. సురభి జయచంద్ర గారు మీలో చాలామందికి తెలిసి ఉంటుంది. సురభి బాబ్జీ గారు వారి మనవలు. థ్యాంక్ యూ అండి. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, గురువు గారి ఆశీర్వాదం వల్ల ఈరోజు ఈ కార్యక్రమం ఇంత బాగా జరిగిందని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం. అర్ధ నిమిషం తీసుకుని పక్కకి వెళ్ళిపోతా. 1999లో
25 సంవత్సరాల క్రితం ఈ ప్రోగ్రామ్ ఫస్ట్ ప్రోగ్రామ్ చేయడానికి ముందు రిహార్సల్స్ జరుగుతుంటే 16 మంది ఆర్కెస్ట్రా, ఆ రోజు సాంకేతిక రికార్డింగ్ అవి చేయలేదు ఆ రోజుకి, 16 మంది ఆర్కెస్ట్రా, 30 మంది డాన్సర్స్, ఇంతమందితోటి సత్యప్రియ గారు కుస్తీ పట్టి ఆ స్ట్రెస్ వచ్చి ద లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెన్. ఆ రోజు మహాగురువులు గురువుగారు మీకు మీరేం టెన్షన్ తీసుకోవద్దని ఆల్మోస్ట్ ప్రతిరోజు రిహార్సల్స్ దగ్గరికి వచ్చి వారు దగ్గరుండి ధైర్యం చెప్పి మొత్తం రిహార్సల్స్ చేయించి ఆ రోజు ఆ ప్రోగ్రాం అంత దివ్యంగా రావడం అన్నది మేము ఎన్ని జన్మలు ఎత్తితే వారి రుణం తీర్చుకోగలం, ఎన్ని జన్మలు ఎత్తితే మర్చిపోగలం. గురుగారు మా పూర్వజన్మ సుకృతం మీతో పరిచయం కూడా, అండ్ ఈరోజు ఇక్కడ చేయడం కూడా మా అందరి అదృష్టం. గురుభ్యో నమః. కొంచెం స్పీడ్ చెప్పండి. కొరియోగ్రఫీ గురించి చెప్పాలంట. ఎంత పని చేశాను నేను, క్షమించండి. దీనికి లిరిక్స్ రాసిన వారు నేను విరిగా నన్ను చెప్పడం ధైర్యం చేయాలి. మహాగురువులు సమవేదం షణ్ముఖ శర్మ గారు. బిగ్ అప్లాస్ ప్లేస్. అండ్ దీనికి నినదిస్తున్న విశిష్ట స్వరం, భారతదేశమే ఋషిపీఠం ఉన్న మనందరి హృదయ వరం బ్రహ్మశ్రీ సామవేదం వారికి నమస్సులు అందిస్తోంది వేదిక. శ్రీ భారతీ సుసంస్కృత సౌమ్య రూపం, శ్రీ భారతీ సుసంస్కృత సౌమ్య రూపం, ఆధ్యాత్మ విద్య హృదయాంకిత శుద్ధగాత్రం, భస్మ త్రిపుండ్ర పరిశోభిత ఫాలభాగం, భస్మ త్రిపుండ్ర పరిశోభిత ఫాలభాగం, శ్రీ షణ్ముఖం ఋషివరం ప్రణమామి నిత్యం, శ్రీ షణ్ముఖం ఋషివరం ప్రణమామి నిత్యం. నాన్ ఋషి కురితే కావ్యం అన్న మాటలాగే మరి ఆ ఫలితం ఉంటే తప్ప సత్కార్యాలు సాధ్యం కాదు. ఇంతటి అద్భుతమైన రజతోత్సవ వేదికకు ముఖ్య అతిథిగా వేయించేసిన డాక్టర్ కేవి రమణాచారి గారి గురించి చెప్పడానికి పరిచయ వాక్యాలు కాదు, ఒక సెమినార్ నిర్వహించదగిన ఒక విశిష్ట వ్యక్తిత్వం వారిది. దశాబ్దాలుగా మన తెలుగు సంస్కృతి సంస్కారాలకు భారతీయ కళలకు నెలవు కొలవు అయిన హృదయం వారిది. కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అయిన మన హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఉంది. తిరుమల తిరుపతి దేవస్థాన కార్యనిర్వహణ అధికారమైన అంతే సమర్థంగా నిర్మాణాత్మక సేవలందించగలిగిన సామర్థ్యం చూస్తే డాక్టర్ కేవి రమణాచారి గారి కెమిస్ట్రీలోని కలుపుకుపోయే తత్వం అంతకు మించిన ఉదాహరణ మరొకటి లేదు. వారు ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసి పిహెచ్డీ చేయాల్సింది తెలుగులో పిహెచ్డీ చేశారు. హృదయావిష్కరణ చేసి పిహెచ్డీని హృదయంగా సమర్పించారు. నాటక రంగంలో నంది వర్ధనాలు పోయించారు. జనరంజక సినిమాలే కాదు, రసరంజక నాటకాలు సైతం లైన్లో నిలబడి టికెట్ కొని చూడాలన్న దారి చూయించారు. సబ్ కలెక్టర్గా నియమితులైన తొలినాళ్లలోనే సబ్కా కలెక్టర్ అనిపించారు. బాగా అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలతో. సబ్ కలెక్టర్గా నియమితులైన తొలినాళ్లలోనే సబ్కా కలెక్టర్ అనిపించిన సహృదయులు, కళాకారులు, దేశభక్తులు, సంగీత నాటకాది కళానురక్తులు ఆశించక ముందే అవసరం గుర్తెరిగిన అమ్మలాగా చేతికందిన అంత చేయూతనిచ్చేవారు. 5 దశాబ్దాలకు మించి ఉన్నత అధికార పీఠంలో ఉన్న ఆర్థిక బలం కాదు, హార్దిక సాయం నిన్న అని సాగుతోన్న ఆనంద నిలయం వయోధిక సేవా కేంద్రం, అద్భుతమైన అష్టాదశ శక్తిపీఠ ఆలయం, వెంకటేశ్వర స్వామి ఆలయం వారి మార్గదర్శనం నిర్మితమైంది. మన కొమరెల్లి మల్లన్న ఎదురుగా 100 ఎకరాల అద్భుతమైన వయోధిక సేవా కేంద్రం పనిచేస్తోంది. ఏ ఉన్నత అధికారి చేయని వైవిధ్యమైన పదవుల విజయ పథికులు, ఎందరో ముఖ్యమంత్రులకు ఆంతరంగిక సలహాదారు, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ మార్గనిర్దేశకులు, నేటి ముఖ్య అతిథి ఋషిపీఠం రజతోత్సవ వేదిక సాఖ్య అతిథి డాక్టర్ కేవి రమణ గారికి నమస్సులతో స్వాగతం పలుకుతూ వ్యాఖ్యాతులు సుధామయ్య. ధన్యవాదాలు.
దక్షిణామూర్తి గారికి ధన్యవాదాలు తెలుపుతూ శ్రీ రమణాచారి గారిని సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. ఒక సారస్వత పిపాసిగా ఈ రూపకాన్ని చూసిన తర్వాత రచన చేసినటువంటి మహానుభావులు బ్రహ్మశ్రీ సామాన్య శర్మ గారికి చిన్నవారైన వారికి పాదాభివందనం. అలాగే మా అమ్మగారు సత్యప్రియ రమణ గారికి కొరియోగ్రఫీ చేసినందుకు వారికి పాదాభివందనం. ఇందులో పాల్గొన్న వాళ్ళకందరికీ కూడా అభినందనలు, అభివాదాలు. రమణ నాకు మంచి మిత్రుడు. సత్యప్రియ రమణ ఇంత గొప్పదైనటువంటి సంగతి ఎప్పుడు చెప్పలేదు. మంచి వాళ్ళ గురించి చాలా మంది చెప్పరు. చెడు అంతటే తెలిసిపోతూ ఉంటుంది, కానీ మంచి తెలియదు. కానీ సత్యప్రియ రమణ గారు వారికి ఉండేటువంటి గొప్పతనం ఏంటంటే సహస్రాధిక శిష్యగణం ఉన్నటువంటి అధినేత్రి ఈమె శిష్యురాలుగా ఉండి వెంపర్చిన ముఖ్యంగా యొక్క కీర్తిని నలుదిశలా వ్యాపింపజేసి మన దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా కావాల్సిన ప్రదర్శనలు ఇచ్చి ఎక్కడ వీలైతే అక్కడ కొనార్క్ ఫెస్టివల్, ఖజురాహో ఫెస్టివల్, అమరావతి ఫెస్టివల్, అన్ని ఫెస్టివల్స్ లో కూడా తనకు తానుగా ప్రదర్శనలు ఇస్తూ ఈ నృత్యకళకి ఒక రకమైనటువంటి స్థితిని తీసుకొచ్చినటువంటి నర్తనశాల అధిపతి అయినటువంటి సత్యప్రియ రమణ గారి వాళ్ళు ఇక్కడికి రావడం, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, గురువు గారి యొక్క ఆదేశం ప్రకారంగా ఇక్కడ మనందరికీ కూడా ఆనందాన్ని కలిగించడం ఈ రజతోత్సవాలకు ఒక గొప్పనటువంటి శోభ ఇచ్చిందని మనందరం కూడా గుర్తించి, గౌరవించి, మర్యాదించి సంస్కరించాల్సిన బ్రహ్మశ్రీ సామాన్య షణ్ముఖ శర్మ గారు చేస్తున్నటువంటి కృషి ఏంటంటే వారు ఎకనామిక్స్తో గ్రాడ్యుయేట్ అయ్యారు. కానీ ఎకనామిక్స్ దిక్కుపోలా, ఆర్థిక శాఖ దిక్కుపోలా, ఆర్థిక వనరుల దిక్కుపోలా. అక్కడి నుంచి జాగ్రత్తగా వారు స్వాతి పత్రికలో కొన్నాళ్ల పాటు పనిచేసిన తర్వాత తన యొక్క రచనా క్షణతను పెంచుకోవడానికి కోసం చెప్పినది మనకు వచ్చిందనేటువంటి రీతిలో ప్రవర్తించారు. స్వాతి పత్రికలో నేను ఉన్నందుకు కదా నేను కావలసినటువంటి రీతిలో ఈ రచనా ధోరణిలో పోయానని చెప్పని చెప్పుకున్నటువంటి బ్రహ్మశ్రీ సామాన్య శర్మ గారు ఆ తర్వాత గీతాలను రాశారు. మద్రాసుకు వెళ్ళారు. నేను ఎప్పుడు కూడా ఈ పాట నేను బాగా గుర్తుపెట్టుకుంటాను, ఆయన ఆరాధిస్తుంటాను. ఈ పాదం పుణ్యపాదం, వారి పాదం పుణ్యపాదం. స్వామివారి పాదం మంజునాథుని యొక్క పాదం పుణ్యపాదమే, కానీ అన్నందుకు కూడా వీరి పాదం పుణ్యపాదం. కాబట్టి ఇంతమంది మనం ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఋషిపీఠానికి రజతోత్సవం నిర్వహింపబడుతుంది అని చెప్పంటే మన ఇంట్లో అది రజతోత్సవం జరుగుతుందా అన్నంత ఆనందంతో ఇక్కడ మనం ఉన్నామంటే కారణం నేను కుంటుకుంటూ రావడం కూడా అందుకే అని చెప్పని మాత్రం నేను భౌతికంగా చెప్తా ఉన్నాను. ఎన్నో రకాలుగా ఆధ్యాత్మికత వైపు, మన భారతీయ సంప్రదాయం వైపు, సంస్కారం వైపు, సంస్కృతి వైపు మనల్ని అందరినీ కూడా తప్పకుండా దిశానిర్దేశం చేయాలనేటువంటి అభిప్రాయంతో వారికి ఆ భగవంతుడు ఎలా ఆ ఆశయాన్ని కలిగించాడో, ఆలోచనలు కలిగించాడో. కానీ ఇవాళ వందలాది మందికి, వేలాది మందికి వారు గురువు గారుగా ఉంటూ ప్రవచనం ద్వారా ఆయన హృదయమే ఋషిపీఠం, ప్రవచన సమన్వయం అనేటువంటి రీతిలో జీవితాన్ని గడుపుతున్నటువంటి బ్రహ్మశ్రీ సామాన్య షణ్ముఖ శర్మ గారు ఈ రజతోత్సవాల సందర్భంగా ఒకటే నేను కోరుకునేది ఆ భగవంతుని స్వర్ణోత్సవాల వరకు మా బ్రహ్మశ్రీ సామాన్య షణ్ముఖ శర్మ గారు మరింత శక్తిని ప్రసాదించాలి స్వామి. దీనివల్ల మరింత ఆధ్యాత్మిక, మరింత ఆసక్తి కలిగేట్టుగా, ఆస్తిక జనులకు కూడా ఎంతో శక్తి కలిగేట్టుగా చేయాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్పని ఆ భగవంతుని ప్రార్థిస్తూ బ్రహ్మశ్రీ సామాన్య షణ్ముఖ శర్మ గారికి, వారి కుటుంబానికి మరింత ఆనందాన్ని, ఆనందం అంటే ఈ ఆధ్యాత్మిక ఆనందాన్ని, ఆనందం అంటే మనందరికీ ఆనందాన్ని పంచడంలో ఉండేటువంటి పరమానందాన్ని, బ్రహ్మానందాన్ని కలిగించాలని చెప్పి కోరుకుంటూ ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కళాకారులకు, వేదిక మీద ఉన్న వాళ్ళకి, ఈ వేదిక మీద కాకుండా వేదిక మీద ఇది సఫలం కావడానికి ప్రయత్నం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అభివందనాలు తెలుపుకుంటూ రాష్ట్రోత్సవాలు విజయవంతం కావాలని చెప్పని ఆ సర్వేశ్వరుని ప్రార్థిస్తూ సామాన్య షణ్ముఖ శర్మ గారికి నమస్సుమారు. పరిచయం ఉన్నారు. ఋషిపీఠ మాత్రంలో జరుగుతున్న గురుగారు 15 ఏళ్ళ నుంచి పరిచయం, ప్రవచనాలు వింటుంటాం. పరిచయం 15 ఏళ్ళ నుంచి పరిచయం. వారి ప్రవచనాల్లో దేశభక్తి, తర్వాత సనాతన ధర్మం గురించి, పురాణాల ఇతిహాసాల గురించి అవన్నీ విని ఆకర్షితులమై గురుగారి సేవలోకి వచ్చాం. ఋషిపీఠం నుంచి
సామవేదం షణ్ముఖ శర్మ గారు మా గురువు గారి ద్వారా రచింపబడి లేదా ప్రవచనాల ద్వారా జరిగిన వాటి నుంచి వచ్చిన మొత్తం పుస్తకాలు మీకు. ఇది శ్రీ వల్లభ గణపతి విశేష స్తోత్రాలు. మా గురువుగారి ఆధ్వర్యంలో రాజమండ్రిలో కొంతమూరులో ప్రతిష్ఠింపబడిన గణపతికి సంబంధించిన విశేషాలు మొత్తం దీంట్లో ఉంటాయి. లలితా సహస్రనామ స్తోత్రాలు, లలితా సహస్రనామాలు అన్ని పుస్తకాలలో ఉన్నప్పటికీ ఉచ్చారణ దోషం లేకుండా అందరూ చదువుకోవడానికి వెసులుబాటుగా తయారు చేయబడింది. హనుమాన్ చాలీసా, హనుమాన్ చాలీసా మా గురువు గారు ప్రవచనం వారం రోజులు చెప్పిన ప్రవచనానికి దానికి పుస్తక రూపం ఇది. చాలీసా మొత్తానికి భాష్యం. దుర్వాసన ప్రతీకార దశకం శంకరాచార్యుల వారి శిష్యులు విద్యారణ్యుల వారి దుర్వాసన ప్రతీకార దశకం 10 శ్లోకాలు. దుర్వాసనలు అంటే ఎవరికి వాళ్ళకి నాలోని నెగిటివ్స్ దాన్ని ఎట్లా ఓవర్కమ్ అవ్వాలి, వ్యక్తిత్వ వికాసానికి సంబంధించింది. ఇది ఏ వర్ణానికి ఏ మతానికి సంబంధించింది కాదు, ప్రతి ఒక్క మనిషి ఎట్టి పరిస్థితుల్లో చదవవలసిన పుస్తకం ఇది. ఋషిపీఠం రచితోత్సవ సంచిక. ఋషిపీఠం మొత్తం 25 సంవత్సరాలలో ఋషిపీఠం 1999 నుంచి ఎలా సమాజానికి ఉపయోగపడుతూ వచ్చింది అనేది తెలియపరిచే పుస్తకం ఇది. ఇవాళ రిలీజ్ అయింది. అందరూ ఎవరైనా కానీ ఋషిపీఠం వెబ్సైట్ ద్వారా ఇది పొందవచ్చు. అలానే ఋషిపీఠంలో ఆధ్యాత్మిక, ధార్మిక, దేశభక్తి, ఇది దేశభక్తికి సంబంధించినవన్నీ. పరతంత్రంపై స్వతంత్రం, ఇది కూడా మొత్తం అంతా ఋషిపీఠం మాసపత్రిక ద్వారా వస్తున్న అన్ని ఎడిటోరియల్స్ యొక్క కంపైలేషన్. ఇది మళ్ళీ వివిధ దేవతల పూజా విధానం, ప్రతి ఒక్క ప్రధాన దేవతలకు సంబంధించినవి మొత్తం క్రిస్టల్ క్లియర్ గా వెసులుబాటుగా ఎవరైనా కానీ చదువుకొని చేసుకోదగ్గ వీలుగా తయారు చేయబడింది. ఇది విదుర నీతి. ఋషిపీఠంలో ధ్రువజ్ఞానం అనే ఒక వింగ్ ద్వారా ఏవైతే ప్రస్తుత పాఠశాలల ద్వారా విద్యార్థులకి చేరవలసినవి చేరట్లేదు కాబట్టి విదుర నీతి, రామాయణము ఇలాంటివన్నీ పిల్లలకి ఆన్లైన్ ద్వారా కోర్సెస్ నేర్పబడుతున్నాయి. అందులోని భాగమే ఇది. దీనిలో జాయిన్ చేయాలంటే పిల్లలు జాయిన్ అవ్వాలి అంటే కనుక మీకు ఇక్కడ ఋషిపీఠం వెబ్సైట్ ఋషిపీఠం.org అనే దాని ద్వారా మీరు మొత్తం సమాచారం పొందొచ్చు. మీరు ఇప్పుడు నేను మీకు చెప్పిన వాటన్నిటిలోనే ఈ ఒక్క రోజులోనే మీరు గమనిస్తే కనుక దేశభక్తికి సంబంధించినవి, దైవానికి సంబంధించినవి, మన వ్యక్తిత్వానికి సంబంధించినవి అన్నీ మీకు కవర్ అవుతూ వస్తుంది. అలానే వస్తే విద్యార్థులకు కూడా సంబంధించినవి మీరు గమనిస్తే కనుక విద్యార్థులు ఎలా అయితే వాళ్ళు చూడండి. విష్ణు విద్య, విష్ణు సహస్రనామ భాష్యం, ఇది మొత్తం విష్ణు సహస్రనామానికి మొత్తం భాష్యం. అలానే మీరు అంటే ఇవన్నీ కూడా సంస్కృతంలో ఉంటాయా, సరళపరమైన తెలుగు భాషలో? ఇవన్నీ మీకు సరళమైన సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా ఉంటాయి ఎట్టి పరిస్థితుల్లో. ఇది కేవలం మనకి అందుబాటులో లేనిది అని ఎవరికి వాళ్ళు ఊహించుకుంటే చేయగలిగిందేం లేదు. ఎట్టి పరిస్థితుల్లో అందరికీ అందుబాటులో ఉండాలన్నదే గురువుగారి తాపత్రయం. ఆప్తవాక్యాలు, ఆప్తవాక్యం అదొక్కటే సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ నేమే. ఆప్తం మనకి ఎవరైతే మనకి హితవాక్యాలు ఉన్నవన్నీ వేదాలకు సంబంధించినవి, పురాణ ఇతిహాసాల్లోవి, వాటిని ప్రస్తుత కాలమాన పరిస్థితులకు ఆపాదిస్తూ ఎలా రిసీవ్ చేసుకోవాలి. కాలమాన పరిస్థితుల్లో మనకి స్వతంత్రం ఎక్కువైపోయి ప్రతి ఒక్కళ్ళు మన పురాణ ఇతిహాసాలని వ్యంగ్యంగా ఎట్లా పడితే అట్లా ఇంటర్ప్రిట్ చేస్తున్న రోజుల్లో ఇది యథార్థ మహాభారతం, మీకు ఇది యథార్థ అనేది ఇన్సిస్ట్ చేస్తూ, అంటే మూల భారతం, వ్యాస భారతం ఇది అని చెప్పినని మా గురువు గారు చెప్పిన భారతం ప్రవచనానికి మొత్తం ఇది సంగ్రహం. ఇది కూడా ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోదగింది. అలానే మీరు ఇందాక అక్కడ లలితా సహస్ర నామాలు చూశారు. ఆ నామాలకి మొత్తం పరిపూర్ణ భాష్యం. ఆ నామం యొక్క అర్థం తెలుసుకుంటే అమ్మవారిని దర్శించడానికి ఇది ఉపయోగపడుతుంది. అంటే ఈ పుస్తకంలో, ఈ గ్రంథంలో
గురుగారు అంటే లలిత భాష్యానికి సామాన్యులు చదువుకునే విధంగా పదాలు వ్యక్తి పరిస్థితుల్లో సామాన్యులు కూడా అందుబాటులో ఉండే విధంగానే సరళంగా ఉండే పదాలతోనే మొత్తం మూలాన్ని గ్రహించే విధంగా చాలా రూపుదిద్దబడింది. అది ఏషధర్మ సనాతన, ఇది కూడా అంతే. ఇదేంటి సార్ ఏషధర్మ, మన ధర్మం సనాతనము, అనాదిగా ఎప్పటి నుంచో మన ధర్మానికి సంబంధించిన అన్ని విషయాలు దీంట్లో తెలియబడుతుంది. ఇలా మీకు అనేక రకాల ఇటువంటి మీకు ఇందాక ధ్రువ జ్ఞానం అనే ద్వారా రామాయణం, మీకు ఇందాక అక్కడ విదురనీతి చెప్పా కదా, విదురనీతి గురించి చెప్పుకున్నాం కదా, అలానే రామాయణం. ఆ విదురనీతి అనేది బైలింగ్వల్, తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్ లో ఉంటుంది. రామాయణం అనేది ప్రస్తుతం పిల్లలు ఇంగ్లీష్ మాధ్యమం ద్వారా ఎక్కువ చదువుతున్నారు కాబట్టి వాళ్ళ ద్వారా వాళ్ళకి మళ్ళీ రామాయణం తెలియాలన్న ఉద్దేశంతో సిలబస్ గా, అంటే చాప్టర్ వైజ్, ఎగ్జామ్ ఓరియంటెడ్ గా, అంటే వాళ్ళు ప్రతిదీ తెలుసుకోవాలన్న ఉద్దేశంతో తయారు చేయబడింది. ఇందాక మనం దేశభక్తి గురించి మాట్లాడుతున్నాం, అందుకే మీరు చూస్తే అన్నిటి సమ్మేళనం. ఛత్రపతిని నడిపిన సమర్థ రామదాస్ గారు ఛత్రపతిని ఎలా రూపుదిద్దారు, ఆధ్యాత్మికంగా గాని దేశభక్తి పరంగా గాని ఎలా రూపుదిద్దారు అనేది ఈ పుస్తకం ద్వారా మీకు తెలుస్తుంది. అలా వస్తే అలానే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా నమామి నర్మదే, నర్మదా నది యొక్క విశేషాలు మొత్తం ప్రస్తుతం నర్మదా నది పుష్కరాలు నడుస్తున్నాయి. దీని గురించి కూడా మీరు ఈ పుస్తకాలన్నీ ఎట్టి పరిస్థితుల్లో ఋషిపీఠం వెబ్సైట్ లో కనుక మీరు వెళితే కనుక మొత్తం పూర్తిగా మీకు దాని గురించి నాలెడ్జ్ ఉంటుంది. అట్లానే ఈ శివపదం 1, 2, 3 అనే భాగాలుగా తీశారు సార్. దీంట్లో విశిష్టత ఏముంది, దేని గురించి రాశారు? శివపదం అనేది గురువు గారు శివుడి మీద 1000కి పైన రాసుకున్న పాటలు. నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, రాసుకున్న పాటలు అంటే ఇవి ఆల్రెడీ ఎప్పుడో రాసుకున్నవి. ఇవి ఇప్పుడు ప్రస్తుతం ఈ 3 పుస్తకాల్లోకి సంబంధించినవి ఆల్రెడీ సంగీతం రూపుదిద్దుకున్నది. ఇది ఈ 3 పుస్తకాలకు సంబంధించినవి. ఇప్పటికీ 33 క్యాసెట్లు, 33 సీడీలు బయటకు వచ్చాయి. 33 సీడీలు అందుబాటులో ఉన్నవి. అన్ని మీకు ఋషిపీఠం వెబ్సైట్ ద్వారా మీకు అందుబాటులోకి వస్తాయి. ఋషిపీఠం ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి గురువు గారు రచించినటువంటి, స్వరపరిచినటువంటి అనేకమైనటువంటి గ్రంథాలు, చాలా పెద్ద పెద్ద గ్రంథాలకు కూడా మూల భాష్యాల్ని సరళతరం చేసి సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే విధంగా, చదువుకునే విధంగా ఉండే విధంగా ఇచ్చినటువంటి పుస్తకాలన్నీ కూడా వీరు మనకు పరిచయం చేశారు. వెంకటరమణ గారు. అలానే మీరు చూడండి, మీరు ఏంటంటే ఇక్కడ వాలంటరీయా మొత్తం అంతా కార్యకర్తలు. ఓకే, వీళ్ళు ఋషిపీఠం ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి పుస్తకాలన్నీ కూడా పరిచయం చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా కూడా స్వామి మన గురువు గారు చేస్తున్నటువంటి సేవలో వీళ్ళు కూడా పాల్పంచుకుంటూ ఉన్నారు. ఇలాంటి దిశానిర్దేశంలో నడుస్తున్నటువంటి ఈ యొక్క పుస్తకాలు అందరికీ చేరాలని వాళ్ళు తప్పిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా సమాజానికి హితం చేసే పుస్తకాలన్నీ చేరుతాయని మనం చేరుదామని మనం కూడా ఆశిద్దాం. కెమెరామ్యాన్ జగదీష్ తో నరసింహ, గ్రౌండ్ రిపోర్ట్, వాయిస్ ఆఫ్ భగవద్గీత అండ్ వాయిస్ ఆఫ్ తెలంగాణ. థ్యాంక్ యూ సార్. సామవేదం షణ్ముఖ శర్మ గారి గురుగారి ఆధ్వర్యంలో జరుగుతున్న రజతోత్సవం ఉత్సవాల్లో మనం పాల్గొనడం జరిగింది. ఇక్కడ వారి యొక్క ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత ఈ యొక్క ఉత్సవం గురించి మాట్లాడారు. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. నమస్కారం. నా పేరు సత్యమూర్తి గారు. అండి, నేను రాజమండ్రి నుంచి వచ్చాను. మేము గురువు గారు అక్కడ గణపతి గుడి కట్టించారండి. శ్రీ వల్లభ గణపతి గుడిని అక్కడ కట్టించారు. ఆ గుడి దగ్గర మేము వాలంటీర్స్ గా ఉంటాము. గురుగారితో మాకు గత 20 సంవత్సరాల అనుబంధం ఉంది. అయితే ఈ రోజు ఉన్నటువంటి సమాజంలో ఇటువంటి బోధనలు చాలా అవసరం అండి. గురుగారు ఏంటంటే అపార జ్ఞానం కలిగిన వ్యక్తి. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు, వారి తండ్రులు, వారి తాతలు అందరూ కూడా పండితులు. అయితే అటువంటి జ్ఞానం వల్ల వారు రకరకాల పుస్తకాలు రాయడం, శిష్యులందరూ కూడా జ్ఞానాన్ని బోధించడం అని జరుగుతోంది. వారి అడుగుజాడల్లో గత 20 సంవత్సరాలు బట్టి కూడా వారి దగ్గరే మేము ఉన్నాము. ఋషిపీఠం మాసపత్రిక, అదే విధంగా ఋషిపీఠం ఆధ్వర్యంలో జరుగుతున్న ఉత్సవాలన్నీ కూడా సమాజానికి ఏ విధంగా తోడ్పడగలుగుతాయి? అంటే ప్రాచుర్యం ఈ రోజు సమాజ సేవ అంటే కాస్త అన్నం పెట్టడం, సేవ అంటే కాస్త అన్నం పెట్టడం. ఈ రోజు సేవ అంటే కాస్త అన్నం పెట్టడం కానివ్వండి, ఏదో హాస్పిటల్ కట్టి బాగు చేయడం కానీ అనుకుంటారు. కానీ
అత్యుత్తమైన సేవ ఏంటంటే ప్రజలకు జ్ఞానాన్ని బోధించడం. ఎవరు కనీసం వాళ్ళకి సరైన జ్ఞానాన్ని కనుక మనం ఇచ్చినట్లయితే ఎవరు ఏ పని ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎంతవరకు చేయాలి, ఈ జ్ఞానం వాళ్ళకి ఇస్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలిగేటువంటి శక్తి వాళ్ళకి వస్తుంది. అటువంటి జ్ఞానాన్ని గురువుల ద్వారానే పొందగలం. ఈ రోజుల్లో అటువంటి సద్గురువు ఉన్నారంటే ఒక అందూరు శివానందమూర్తి గారు, ఒక సామవేదం షణ్ముఖ శర్మ గారు ఇత్యాదులు మనం వేళ్ల మీద లెక్కపెట్టచ్చు. కందుకూరు శివానందమూర్తి గారు అనేటువంటి ఆయన ఈ రోజు లేరు, కాలం చేశారు. వారి అడుగుజాడల్లో నడిచేటువంటి వ్యక్తి మా గురుగారు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు. అందువల్ల ఆయన ప్రత్యేకంగా చెప్పేటువంటిది ఏంటంటే, మీరు ధర్మం పాటించండి, ధర్మం ప్రకారం నడుచుకోండి, గోసేవ చేయండి, వేదసేవ చేయండి, అలాగే గుడుల్ని పోషించండి, పురాతన దేవాలయాలను పునరుద్ధరించండి, ఇటువంటి సేవ చెప్తారు. చాలా మంది విద్యాసేవ ఉంటారు. గురువు గారు కూడా స్కూల్స్ కూడా దానికి డొనేషన్స్ మన ఋషిపీఠం ద్వారా స్కూల్స్ కి డొనేషన్స్ వస్తాయి. అలాగే విద్యార్థులు కూడా చదువుకునే విద్యార్థుల్లో మెరిట్ ఉండే స్కూల్స్ వాళ్ళకి విద్యాదానం చేసే స్కాలర్షిప్లు ఉంటాయి. అలాగే వేదానికి సంబంధించినటువంటి సేవ వాళ్ళకి స్కాలర్షిప్లు ఉంటాయి. వేదం చదువుకునే వాళ్ళకి, వేద పాఠశాలలు నడిపేటువంటి వాళ్ళకి మనం డబ్బులు దానం చేయడం జరుగుతుంది, గోసేవ చేయడం జరుగుతుంది. రకరకాల సేవలు ఎవరికి ఇలా ఇంటి సందర్భాల్లో అవసరమైన జ్ఞానం ఇస్తారు మనం. అయితే అలా దీంతో పాటుగా అన్నదానం కూడా జరుగుతుంది, అదేమీ జరగదని కాదు. కాకపోతే ముఖ్యంగా మనకు కావాల్సిన అంటే జ్ఞానం ఉంటే ఎవరు ఏ పని ఎప్పుడు ఎలా ఎక్కడ చేయాలో ఆ పని చేస్తారు. అందువల్ల అది చాలా ముఖ్యం అని చెప్పి గురువు గారు చెప్పారు. అన్నదాన సేవ జరుగుతుంది. ఇలా అనేకమైనటువంటి ప్రకృతికి మానవాళికి ఉపయోగపడేటువంటి అనేక అంశాలని గురుగారి సన్నిధిలో నేను తెలుసుకున్నాను. సో ఇలాంటి ఉత్సవాలు జరగడం అనేది ఈ భారతదేశంలో ఉన్నటువంటి చాలా మందికి అందరిస్తున్న సనాతన వైభవాన్ని పునర్నిర్మాణం చేసుకునే విధంగా పనికొస్తుందని వారు చాలా గొప్పగా గర్వపడుతూ చెప్తున్నారు. కెమెరామాన్ జగదీష్ తో హైదరాబాద్, వాయిస్ ఆఫ్ భగవద్గీత, నర్సింగ్.